శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి తిథివార నక్షత్ర యోగకరణాది వివరాలను చూద్దాం. ఆంగ్ల తేదీ 31వ తేదీ 8వ నెల 2024 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం త్రయోదశి తిథి తెల్లవారుజామున 3:58 వరకు. తదుపరి చతుర్దశి పుష్యమి నక్షత్రం రాత్రి 9:20 వరకు. తదుపరి ఆశ్లేష నక్షత్రం వరియాన్ యోగం రాత్రి 8:19 వరకు. తదుపరి పరిఘ యోగం గరజీకరణం మధ్యాహ్నం 3:46 వరకు. తదుపరి వణిజకరణం వర్జ్యం ఉదయం 6:23 వరకు శేషవర్జ్యం. ఈ వర్జ్యం తెల్లవారుజామున 4:41 ప్రారంభమై నేటి ఉదయం వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6:04 నుండి 7:42 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:41 నుండి సాయంత్రం 4:21 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం మహాప్రదోష వ్రతం, అలాగే శని త్రయోదశి కూడా. ప్రతి నెలలో ప్రతి పక్షంలో వచ్చేటటువంటి 13వ రోజును ప్రదోష వ్రతంగా ఆచరిస్తారు. కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ప్రదోష వ్రతాన్ని మహాప్రదోష వ్రతం అని కూడా పిలుస్తారు. ఆ ప్రదోష వ్రతం నాడు ఏ వారం అయితే ఆ వారానికి సంబంధించినటువంటి ప్రదోషంగా పిలుస్తారు. ముఖ్యంగా శనివారం వచ్చేటటువంటి వ్రతాన్ని శని ప్రదోషం అని పిలుస్తారు. ప్రదోష వ్రతాలలో గురు ప్రదోషానికి శని ప్రదోషానికి చాలా ప్రత్యేకత ఉన్నది, మనకి శాస్త్రంలో ప్రత్యేకంగా చెప్పబడింది. ఈ శని ప్రదోషం నాడు ఈశ్వరారాధన చేయటం, ఈశ్వర పరివారంలో ఉండేటటువంటి గజానన, షడానన, నందీశ్వర, చండీశ్వరాది ఆ దేవతామూర్తుల యొక్క ఆరాధన, ముఖ్యంగా భైరవుడి యొక్క ఆరాధన చాలా విశేషంగా చెప్పబడుతుంది. అట్లాగే మనకి కొన్ని సందర్భాల్లో చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు కొంతమంది. దానికి కారణం ఏమిటో శాస్త్రం తెలిసిన వాళ్ళు కూడా గ్రహించలేరు. అటువంటి గుర్తెరుగునటువంటి దోషాలు, అంటే మూలాలు తెలియనటువంటి దోషాలు కూడా ఈ ప్రదోష వ్రతాన్ని ఆచరించడం వల్ల, ప్రదోష వ్రతం చేసి ఈశ్వరుడి యొక్క ఆరాధన అంతా పూర్తయిన తర్వాత నందికి కూడా అభిషేకం చేస్తారు. ఆ నందికి చేసేటటువంటి అభిషేకంలో ప్రత్యేకించి తిలతైలాన్ని, నువ్వుల నూనెని వాడతారు. నువ్వుల నూనెతో నందికి అభిషేకం చేసి చక్కగా అలంకారం చేసేటటువంటి సమయంలో ఏం చేస్తారంటే, ఆ వేదపాదుడు తీక్ష్ణ శృంగుడు అయినటువంటి నంది ప్రీతిగా నానబెట్టినటువంటి శనగలను కొత్త వస్త్రంలో కట్టి ఆ నందీశ్వరుడి మెడలో కడతారు. అదంతా పూర్తయిన తర్వాత ఈశ్వరుడికి హారతినిస్తే నందీశ్వరుడికి చూపిస్తారు. ఆ హారతి దర్శనం చేత కర్పూరం ఏ విధంగా అయితే కరిగిపోతుందో, వీళ్లకు ఈ తెలియనటువంటి దోషాల తాలూకు కర్మఫలం కూడా ఆ విధంగా కరిగిపోతుందని శాస్త్రవచనం. అట్లాగే ఈనాడు శనివారం త్రయోదశి కనుక శని ఆరాధన, శని అర్చన, శని త్రయోదశికి సంబంధించి శనికి తైలాభిషేకం చేయడం, అట్లా నలవస్త్రాన్ని దానం చేయడం వల్ల కూడా సమస్త విధాలైనటువంటి శని బాధతో పాటు అపమృత్యు దోషం కూడా తొలగిపోతుంది. కాబట్టి అటువంటి శని త్రయోదశి పర్వదినం నాడు ఈశ్వరుడి యొక్క దివ్యకృప, శనైశ్వరుడి యొక్క అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ శివనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఈ రోజున ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఈరోజు శని త్రయోదశి అయినటువంటి సందర్భంగా ఏ రాశి వారు శని భగవాను ఏ విధమైనటువంటి పద్ధతులతో అర్చించి సంపూర్ణ శుభ లాభాలని పొందాలో ఆ విశేషాల్ని, దీంతోపాటు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్యాలు శుభావహంగా పరిపూర్ణమవుతాయో వాటిని, ఏ సంఖ్య నేటికి ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ త్రయోదశి, శనివారం, నక్షత్రం పుష్యమి. నేటి విశేషం పూర్వఫల్గుని కార్తె, అంటే పుబ్బ కార్తె ఉదయం 7:01 ప్రారంభమవుతోంది. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురువు, మిథునంలో కేతువు, కర్కాటకంలో చంద్రుడు బుధుడు, సింహంలో రవి, కన్యలో శుక్ర కేతువులు, కుంభంలో వక్రీకరించిన శని,
మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. ఎవ్వరు వ్యతిరేకించినా, ఎవరు పొగిడినా, ఎవరు అనుకూలించినా తమ అభిప్రాయాన్ని మాత్రమే తాము ఖచ్చితంగా అమలు చేసుకునేలా చూసుకుంటారు. పదవి ఉన్నతి కోసం ప్రయత్నాన్ని చేస్తారు, సిద్ధించే అవకాశం ఉంది. ఆర్థికమైన లాభం కోసం ఆలోచిస్తారు, ఖచ్చితంగా లభించే అవకాశం ఉంది. పై అధికారులు ధర్మబద్ధంగానే ఉండేటువంటి కారణంగా క్రింది ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా అనుకూలంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. దూర ప్రయాణాలను చేయడానికి ఏమాత్రం ఇష్టాన్ని చూపించరు. వృత్తి వ్యాపారాలు చక్కని అనుకూలతా భావంతో గోచరిస్తూ ఉంటాయి. శని త్రయోదశి సందర్భంగా మేషరాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠించినట్లయితే శని దోషం తొలగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ప్రయాణ అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వృత్తి చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం కూడా అనుకూలంగానే కనిపిస్తూ ఉంటుంది. ఏ విధమైనటువంటి అసౌకర్యము చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఉండకపోవచ్చు. క్రింది అధికారులతో పై అధికారులకి చక్కనైనటువంటి సమన్వయ పద్ధతులు ఏర్పడేటువంటి కారణంగాను, అనుకూలతాభావం ఉండేటువంటి కారణంగాను ఉద్యోగ జీవితం సుఖంగా సాగుతుంది. ఈ రోజున కుటుంబంలో ఏకవాక్యత కోసం ప్రయత్నించినప్పటికీ కూడా అక్కడక్కడ అపశృతులు దొరికేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో అనవసరమైనటువంటి వస్తు సామగ్రిని అమ్మేటటువంటి ఆలోచనలో అన్నదమ్ములకి అప్పచెల్లెలకి మధ్య చిన్నమైనటువంటి మానసిక అభిప్రాయ భేదాలు కలిగే అవకాశం గోచరిస్తోంది. శని త్రయోదశి సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని మల్లెలతో పూజించినట్లయితే శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా నిదానపుతనం మరింతగా గోచరిస్తూ ఉంటుంది. తాము చేస్తున్నటువంటి ఉద్యోగానికే పోటీగా మరొకరు ఉద్యోగ ప్రయత్నాన్ని చేస్తూ ఉండొచ్చు. అయినా కూడా వీరి ఉద్యోగానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది రాదు. 2వ స్థానానికి దిగిపోయే అవకాశం అయితే మరీ లేనే లేదు. విద్యా విషయంగా ఖర్చు ఎక్కువగా పెట్టే అవకాశం ఉంది. అది ఏ విధమైనటువంటి నేరము కానే కాదు. వచ్చేటటువంటి ఆదాయం మాత్రం ధర్మబద్ధంగానే వస్తున్నది లేనిది 1-2 సార్లు పరీక్షించుకోవడం అవసరం. పై అధికారులకి క్రింద ఉన్న ఉద్యోగులకి సమన్వయ భావం మరింతగా పెరిగి గోచరిస్తుంది. అవతలివాడు ఎక్కడ పెట్టుబడి పెట్టడానికి ఏమాత్రం ఇష్టాన్ని చూపించకపోయేటటువంటి కారణంగా కొద్ది ఆర్థికమైనటువంటి భారం ఆ భాగస్వామ్యంలో ఇటుపక్క ఉండేటువంటి వారి మీద పడే అవకాశం గోచరిస్తుంది. శని త్రయోదశి సందర్భంగా మిథున రాశి వారు ప్రత్యక్ష భగవాన్ అయినటువంటి ఆదిత్యుడిని కుంకుమాక్షతలతో పూజించడం మంచిది. ఆరోగ్య లాభం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మానసికమైనటువంటి అభద్రతా భావంతో ఉంటారు. అలా ఉండవలసిన అవసరం అయితే ఏమాత్రమూ లేదు. పెద్దదైనటువంటి బరువుని తల దించుకోవడం కోసమని తీవ్రమైన కృషిని చేస్తారు. తప్పక తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. ఆర్థికమైనటువంటి లాభం కోసం ప్రయత్నాలను చేయకుండానే ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. చేతి నిండుగా సొమ్ము ఉండాలని, ఎక్కడికి పెడితే అక్కడ వినోద విహారయాత్రలు చేయాలని స్వేచ్ఛా విహార ఆలోచన కలుగుతుంది. ఈ రాశి వారికి స్పెక్యులేషన్ కోసమని పెట్టుబడిని ఎక్కడో పెట్టాలని ఆలోచనలు చేస్తారు. అది కార్య ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. శని త్రయోదశి సందర్భంగా కర్కాటక రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామిని పసుపు అక్షతలతో ఆరాధించినట్లయితే తప్పక వివాహ లాభం ఉంటుంది.
ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వెంటనే రుణాన్ని చేసి అప్పులన్నింటినీ తీర్చేయాలనే గట్టి ఆలోచన వారికి కలుగుతుంది. ఈ తీరుగా ఆలోచించడం ఏమాత్రం సరి కానే కాదు. రుణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థ వారే చేసేసినటువంటి కారణంగా ఇంత దూరం వచ్చిన తర్వాత వేరొక చోట రుణాన్ని తీసుకోవడం అనే మాట పెద్ద మనిషి తరహాకి భంగమే. అవతలి వారి నుంచి విపరీతమైన వడ్డీ రేటు ఉండేటువంటి కారణంగా ఆర్థికంగానూ కూడా బరువే అవుతుందనే యథార్థం మర్చిపోకూడదు. కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల తాత్కాలికమైనటువంటి అసౌకర్యం కలగచ్చు. అది ఏదో యాదృచ్ఛికంగా కాదు, స్పష్టంగా కావాలని చేసిందే కూడా కావచ్చు. ఆలోచించుకుని మాత్రమే ప్రవర్తించాలి అవతలి వారు. శని త్రయోదశి సందర్భంగా సింహరాశి వారు శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే రుణ విముక్తి అవుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఎవరితోనూ వాద వివాద భావన లేకుండానే ఉండగలుగుతారు. ఎక్కడో కొత్తదైనటువంటి ఉద్యోగ లాభం మాత్రం జరిగే అవకాశం ఉంది. అయితే ఆర్థికమైనటువంటి లాభం హెచ్చుగా ఉండకపోవచ్చు. అది గౌరవాస్పదమైనటువంటి ఉద్యోగం మాత్రమే కావచ్చు. ఆలోచించుకుని మాత్రమే స్వీకరించడమో స్వీకరించకపోవడమో చేయవలసి రావచ్చు. తమ కుటుంబంలో ఎవరికో చిన్న ఆర్థికమైనటువంటి ఇబ్బంది కలిగింది అనేటువంటి విషయానికి అనుగుణంగా ఆర్థికమైనటువంటి లోటుని సర్దుబాటు చేయడం కోసమని వారు వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఏ విధమైనటువంటి అసౌకర్యము లేకుండా గడపగలుగుతారు ఈ రోజున వారి రాక కారణంగా. శని త్రయోదశి సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో కానీ పూజించినట్టయితే సమస్యలు పరిష్కరింపబడతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. ఏ విధమైన అసౌకర్య భావన లేకుండా ఉండగలుగుతారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయంగా ప్రతిభని చూపించడం కోసమని వారిని విశేషమైనటువంటి అభ్యాసానికి గురి చేస్తారు. అనుమానం లేకుండా తప్పక విజయం సిద్ధించేటువంటి అవకాశం గోచరిస్తుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మరింతగా గోచరిస్తుంది. కుటుంబానికి సంబంధించినటువంటి ఖాళీగా ఉన్న గృహస్థలం ఏదైనా ఉంటే, అంటే ఇల్లు కట్టినటువంటి స్థలం కానీ ఏదైనా ఉంటే దాని మీద ఆదాయం మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా వచ్చే అవకాశం గోచరించడం లేదు. ఆ కారణంగా కొద్దిగా పట్టించుకోగలిగితే ఇంటిని ఈ రాశివారు మరింత భాగ్యవంతులు అయ్యే అవకాశం ఉందనే యథార్థాన్ని తెలియజెప్తోంది పంచాంగం. శని త్రయోదశి సందర్భంగా తులారాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని సన్నజాజులతో పూజించినట్లయితే సంతాన లాభం అవుతుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా బలంగా ఉన్నట్టు కనిపిస్తారు. శారీరకంగా మాత్రం అంతటి బలిష్ట విధానం ఉండి ఉండకపోవచ్చు. ఏ విధంగానూ ఎవరి చేతనూ నింద పడకుండా ఉండాలనే అభిప్రాయంతో తీవ్ర ప్రయత్నాన్ని చేస్తారు. తమ రచనలతో ఎవరూ తీసుకునే అవకాశం ఎవరికీ లేకపోవచ్చును. ఉన్నదంతా కూడా పరమేశ్వరునికి సంబంధించిన ఆస్తి అనేటువంటి అమోఘమైన నిర్వేద భావ స్థితికి వెళ్ళిపోతారు ఈ రాశివారు. చెప్పుకోదగ్గటువంటి పరిణామం. అప్పచెల్లెళ్ళు అన్నదమ్ములు పితృపితావహంగా వస్తున్నటువంటి ఆస్తిని పంచుకునే విషయంలో సమన్వయ భావంతో ప్రవర్తించడం ఎంతైనా మంచిది. మాట్లాడే మాటలో తొందరపాటుతనం లేకుండా ఉండేలా కుటుంబం అంతా ఉండడం అవసరం. ఇంట్లో పెద్దలైనటువంటి వారికి ఆరోగ్య భంగం ఏమాత్రమూ కాదు, కానీ ఔషధ సేవని మాత్రం ఏమాత్రపు నిర్లక్ష్యము చేయకుండా పాటించడం ఎంతైనా అవసరం. శని త్రయోదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని మందారాలతో కానీ అర్చించినట్లయితే పదవి లాభం, ఆర్థిక అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది.
పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కొత్తగా వచ్చినటువంటి ఉద్యోగం ద్వారా వచ్చిన ఆదాయంతో ఇంటిని రుణం చేసి కొనాలనే చిత్రమైనటువంటి ఆలోచనకు వస్తారు ఈ రాశివారు. ఎంత దూరపుతనాన్ని తగ్గించుకుందామని ప్రయత్నించినప్పటికీ కూడా అంత దూరము జరిగిపోయేటువంటి లక్షణంతో ఉండడం చెప్పుకోదగ్గటువంటి విషయంగా భావించుకోగలగాలి. విశేషమైనటువంటి ఆర్థిక లాభం కోసం ఎంతో కృషి చేసిన మధ్యమ లాభం మాత్రమే గోచరిస్తోంది. వృత్తి చాలా చక్కగా చేయగలుగుతారు. వ్యాపారాన్ని కూడా బాగా నిర్వహించగలుగుతారు. అయితే పై పరీక్షలకి వెళ్ళాలనేటటువంటి ఆలోచన మాత్రం కొనసాగకపోవచ్చు, నెరవేరలేకపోవచ్చు కూడా. ఆర్థికమైనటువంటి అసమానతలు ఏమాత్రము లేకుండా ఉండడం కోసమని భూమిలో మొలిచినటువంటి దుంపలని ఇంకా ఇతరమైనటువంటి ఆ జాతి మొక్కల్ని సేకరిస్తూ కనిపిస్తారు. శని త్రయోదశి సందర్భంగా ధనురాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించినట్లయితే ఉద్యోగంలో సంపూర్ణ భద్రత లభిస్తుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా మాట్లాడలేకపోతారు. శారీరకంగా దృఢత్వంతో ఉన్నప్పటికీ కూడా చిన్నదైనటువంటి ఏదో తక్కువదనం వారిలో వారికి గోచరిస్తూ కనిపించవచ్చు. ఉన్నటువంటి పాడి పశువుల్ని అలాగే చక్కనటువంటి పొలాన్ని కూడా సొమ్ము చేసుకుని, అంటే అమ్మి సొమ్ము చేసుకుని దాంతో సంపూర్ణంగా సుఖమైనటువంటి జీవితపు నడకని చేద్దామనే ఆలోచనకు వస్తారు. అది ఏమాత్రము సరైనటువంటి నిర్ణయము కాబోదు. సంతానం లేనటువంటి ఆ గృహస్థులు ఎవరున్నారో వారికి మళ్ళీ సంతానానికి సంబంధించిన శుభవార్త వినిపించే అవకాశం, వినే అవకాశం కూడా కలగచ్చు. ఆర్థికమైనటువంటి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా పాటించుకోవడం ఎంతైనా అవసరమైన విషయాన్ని మర్చిపోకూడదంటోంది పంచాంగం. శని త్రయోదశి సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవుని కనకాంబరాలతో పూజించినట్లయితే మానసిక ఆందోళన పూర్తిగా తొలగిపోతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మీకు స్వయంగా ఒక కాగితాన్ని రాసి దరఖాస్తుగా పంపించే అవకాశం కూడా లేనంత పని ఒత్తిడిలో మీరున్నారు. అలాంటి మిమ్మల్ని ఇంకాస్త ఒత్తిడికి గురి చేయడం ఏమాత్రము సరి కానటువంటి పద్ధతిగా లెక్కించుకోగలగాలి. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించడం కంటే తేలికగా ఆలోచించేటటువంటి తనాన్ని నేర్చుకోగలగాలి. ఏ విధమైన వ్యతిరేకత అంటూ ఉండకపోవచ్చు, కానీ కేతువు మాత్రమే పూర్తి వ్యతిరేకించి ఉన్నటువంటి కారణంగా కొద్ది ఇబ్బందిని కలగచేస్తాడు. కానీ వెంటనే తొలగిపోయే ఏర్పాటు కూడా దాంట్లో ఉండి ఉండొచ్చు. ఆ ఔషధాన్ని కానీ తీసుకున్నట్లయితే మీకు స్పష్టంగా దాని గురించినటువంటి అవగాహన కలుగుతుంది అనారోగ్యవంతులైనటువంటి వారికి. శని త్రయోదశి సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహాగణాధిపతిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే మానసిక ప్రశాంతత సంపూర్ణంగా చేకూరుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆధిపత్య ప్రదర్శన చేస్తారు. ప్రయోజనం లేదని అర్థమవుతుంది. బదిలీలకి ప్రయత్నాన్ని చేస్తారు. రావు అనే విశేషం అర్థమవుతుంది. ఆరోగ్యాన్ని ఇనుమడింప చేసుకోవాలని ఆలోచిస్తారు. అది అసాధ్యమనే యథార్థం తెలుస్తుంది. ప్రయాణాలు చేయాలి, విందు వినోద విహారయాత్రలుగా అనుకుంటారు. వాతావరణం అనుకూలించక మానివేస్తారు. ఏ విధమైనటువంటి అనుకూలతలు అంతగా ఉండకపోవచ్చు, కానీ ఇవన్నీ కూడా శరీర ఆరోగ్యాన్ని సహకరించేటటువంటివిగా అవుతూ చక్కగా అనిపిస్తూ ఉంటుంది మీనరాశి వారికి ఈ రోజున. శని త్రయోదశి సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్దమందారాలతో పూజించినట్లయితే ఉత్సాహం సొంతమవుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు.
ఈరోజు శని త్రయోదశి అయినటువంటి సందర్భంగా సంపూర్ణమైన శని అనుగ్రహం సర్వరాశుల వారికి హృదయపూర్వకంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి. ఈ సందర్భంగా గ్రహచార గోచార శనిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శనివారం త్రయోదశితో కలిసి వస్తే దాన్ని శని త్రయోదశి అంటారు. శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి ఎంతో ప్రత్యేకమైనది. శని భగవానుడు విష్ణు భక్తుడు కాబట్టి, శ్రావణ మాసం విష్ణువుకు ప్రియం కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి ఎంతో శక్తివంతమైనది. శ్రావణ శని త్రయోదశి సందర్భంగా ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసినట్లయితే అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. కొబ్బరి నీటితో అభిషేకం చేసినట్లయితే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర నీలం రంగు పుష్పాలు ఉంచడం ద్వారా చేస్తున్నటువంటి వృత్తిలో కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆకస్మిక సమస్యలు శని దోషం వల్ల కలుగుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆకస్మిక సమస్యలన్నీ అధిగమించాలంటే నవగ్రహ ఆలయంలో శని విగ్రహం పాదాల చెంత ఒక పిడికెడు రాళ్ళ ఉప్పును పోసి నమస్కారం చేసుకోవాలి. దీనివల్ల ఆకస్మిక సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే జమ్మి ఆకుల మీద కొద్దిగా ఉప్పు రాసినటువంటి జమ్మి ఆకులు శని విగ్రహం పాదాల చెంత ఉంచడం ద్వారా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. శ్రావణ శని త్రయోదశి సందర్భంగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో కానీ, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో కానీ ఒక ప్రత్యేకమైన దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. 1.25 కేజీ నల్ల నువ్వులు, ఒక ఇనుప మేకు, కొద్దిగా దూది, అరసోలకు తక్కువ కాకుండా పెసరపప్పు, వీటిని నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే జాతకపరంగా ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. అలాగే ఈరోజు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనె ప్రమిదలో పోసి 8 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించటం, నల్ల నువ్వులు కలిపిన నీటిని రావి చెట్టు మొదట్లో పోసి 8 ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా విశేషంగా శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. శని దోషం వల్ల కుటుంబంలో కలహాలు ఉన్నా, శని దోషం వల్ల నరదృష్టి ఎక్కువ ఉన్నా, శత్రుబాధలు ఎక్కువ ఉన్నా వీటన్నిటినీ అధిగమించాలంటే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి చెట్టు దగ్గర ఆముదపు దీపాన్ని వెలిగించాలి. అలా చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి. దానివల్ల శత్రుబాధలు దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే జమ్మి చెట్టు దగ్గర కొద్దిగా ఇంగువ ఉంచి జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా శత్రుబాధలు దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. శ్రావణ శని త్రయోదశి సందర్భంగా ఈరోజు విష్ణు ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తే శని దోషాలు తొలగింపజేసుకుని విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు గృహంలోనే స్నానం చేసిన తర్వాత పడమర దిక్కులో ఒక పీటను ఏర్పాటు చేసి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలుగుతూ ఉండేలాగా దీపాన్ని వెలిగించాలి. ఈ ప్రత్యేకమైన దీపాన్ని గృహంలో వెలిగించినా కూడా శ్రావణ శని త్రయోదశి సందర్భంగా జాతకంలో ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటినీ తొలగింపజేసుకొని విష్ణు కృపకు పాత్రులై వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపు శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి. ఈ సందర్భంగా ఈశ్వరుడికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే శివానుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Live Spiritual లో చూడవచ్చు.